నమస్తే ప్రజా ఎక్స్‌ప్రెస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్. సెంట్రల్ అమెరికా దేశమైన హోండురాస్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరించిన అధికార నేషనల్ పార్టీ నూతన అధ్యక్షురాలిగా ప్రతిపక్ష అభ్యర్థి షియోమరా క్యాస్ట్రో ప్రమాణ స్వీకారం చేసేందుకు రంగం సిద్ధం. ఎంత అమానుషం, గాయపడిన మూగజీవిపై పైశాచికం. ఉత్తరాంధ్రకు జాదవ్ తుఫాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, సీఎంఓ అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాసేపట్లో వరద ప్రభావిత జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన. నేరుగా వరద బాధితులు, రైతులతో మాట్లాడనున్న సీఎం వైఎస్ జగన్. ఇళ్లను వారి సొంతం చేయడానికి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందన్న మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రపంచ మార్కెట్ల సానుకూలతలు, కలిసొచ్చిన రూపాయి రికవరీ ర్యాలీ. సెంట్రల్ అమెరికా దేశమైన హోండురాస్ అధ్యక్ష ఎన్నికల్లో అధికార నేషనల్ పార్టీ ఓటమిని అంగీకరించింది. ప్రతిపక్ష లిబర్టీ అండ్ రీఫౌండేషన్ పార్టీని విజయం వరించింది. నూతన అధ్యక్షురాలిగా ప్రతిపక్ష అభ్యర్థి షియోమరా క్యాస్ట్రో ప్రమాణ స్వీకారం చేసేందుకు రంగం సిద్ధమైంది. హోండురాస్ తొలి మహిళా అధ్యక్షురాలిగా ఆమె రికార్డు సృష్టించారు. అధ్యక్ష ఎన్నికలు ఆదివారం జరిగాయి. మంగళవారం వరకు 52% ఓట్లే లెక్కించారు. ఇందులో షియోమరా 53% ఓట్లు సాధించగా అధికార పార్టీ అభ్యర్థి నాజ్రీ అన్స్పురాకు 34% ఓట్లే వచ్చాయి. అధికార పార్టీ తమ ఓటమిని అంగీకరిస్తూ ప్రకటన చేసింది. కొంతమంది మూగజీవాలను, చిన్నపిల్లలను దారుణంగా హింసిస్తూ చాలా పైశాచికంగా ప్రవర్తిస్తుంటారు. అంతేకాదు, వాళ్లకు మతిస్థిమితం లేక అలా చేస్తున్నారో లేక వారి ప్రవృత్తే అలా ఉంటుందో అర్థం కాదు. ఏది ఏమైనా ఇలాంటి ఘటనలు చూస్తే చాలా అసహ్యంగాను, అమానుషంగాను అనిపిస్తుంది. అచ్చం అలాంటి క్రూరమైన ఘటనే తమిళనాడులో చోటు చేసుకుంది. అసలు విషయంలోకి వెళ్తే తమిళనాడులోని నీలగిరి జిల్లాలోని కెట్టి అనే చిన్న పట్టణంలో ఒక వ్యక్తి గాయపడిన ఆవుని చాలా దారుణంగా హింసిస్తుంటాడు. పాపం ఆ ఆవు తనను రక్షించే నిమిత్తం ఆ వ్యక్తిపై దాడి చేసేందుకు ప్రయత్నించి ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఒకటి నెట్టింటా తెగ వైరల్ అవుతోంది. దీంతో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ సుప్రియా సాహు ఆ నిందితులను అటవీశాఖ అరెస్ట్ చేసింది అని క్యాప్షన్ పెట్టి మరీ రీట్వీట్ చేశారు. అంతేకాదు, ఆమె ఈ ట్వీట్లో ఆ క్రూరమైన చర్యను ఖండించేలా ఒక భయంకరమైన చట్టం ఒకటి ఉందని గుర్తు చేయడమే కాక తప్పకుండా తాము ఆ దిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దీంతో నెటిజన్లు కూడా చాలా సిగ్గుచేటు, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. இப்போ இந்த பைக்காரங்க தான் இவனாச்சும் அடி வாங்க பாரு. இவன ஃபுல்லா ஜூம் பண்ணி அவன் மூஞ்ச ஒட்டாறான் மத் bro இந்த ஜூம் அவ்வளவுதான் bro அந்த ஃபோன் உங்களுக்கு அடிபட்டவங்க மண்டையிலே அடிக்கணும். அவனா வந்து அடிபட்டிருக்கிறதுக்கு திருப்பி திருப்பி போட்டு அடிச்சீங்கன்னா பாவம் தானே அது. தாத்தாவா நம்ம தாத்தா தான். அடிக்காதீங்கண்ணா, அடிக்கிறீங்க அப்படி போட்டு பைத்தியம் மாதிரி. நோ பர்த்தனா போவாது அடிக்கிறீங்க போட்டு பைத்தியம் மாதிரி. அது ఉత్తరాంధ్రకు జావత్ తుఫాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, సీఎంఓ అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగిన ఈ సమీక్షలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట్ల సహాయ శిబిరాలు తెరిచేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకోవాలని నిర్దేశించారు. లోతట్టు ముప్పు ప్రాంతాలు ఉంటే అప్రమత్తంగా ఉండాలని అన్నారు. తుఫాను వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితుల వల్ల ఏ ఒక్కరూ ఇబ్బంది
పడకుండా చూడాలని సీఎం ఆదేశించారు. మరోవైపు ఉత్తరాంధ్రలో తుఫాన్ సహాయ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే బాధ్యతను 3 సీనియర్ అధికారులకు అప్పగించారు. శ్రీకాకుళం జిల్లాకు హెచ్ అరుణ్ కుమార్, విజయనగరం జిల్లాకు కాంతిలాల్ దండే, విశాఖ జిల్లాకు శ్యామలరావును నియమించారు. వారు వెంటనే ఆయా జిల్లాలకు చేరుకొని తుఫాన్ సహాయ కార్యక్రమాల సమన్వయ పర్యవేక్షణ బాధ్యతలు స్వీకరించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి గురు శుక్రవారాల్లో పర్యటించనున్నారు. వైఎస్ఆర్ కడప, చిత్తూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల్లోని పరిస్థితులను పరిశీలించనున్నారు. తొలి రోజు వైఎస్ఆర్ చిత్తూరు జిల్లాలోని బాధితులు, రైతులతో నేరుగా మాట్లాడనున్నారు. వర్షాలకు దెబ్బతిన్న అన్నమయ్య ప్రాజెక్టును స్వయంగా పరిశీలిస్తారు. సంబంధిత సహాయ శిబిరాల్లో ఉన్న బాధితులతో మాట్లాడతారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షిస్తారు. అనంతరం రాత్రికి తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు. రెండో రోజు చిత్తూరు, నెల్లూరు జిల్లాలో పెన్నా నది పరివాహక ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లు, పంట పొలాలను స్వయంగా పరిశీలించి అధికారులతో సమీక్షిస్తారు. సంబంధిత సహాయ శిబిరాల్లో ఉన్న బాధితులతో మాట్లాడతారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన వరద నష్టంపై అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకిస్తారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో వరద నష్టంపై సీఎం సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుంచి గన్నవరం చేరుకొని అక్కడి నుంచి తాడపల్లికి చేరుకుంటారు. పేదల పక్కా ఇళ్లను వారి సొంతం చేయడానికి, వారు ఆపదలో ఉన్నప్పుడు ఆస్తి ఉపయోగపడడానికే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని వన్ టైం సెటిల్మెంట్ ఓటీఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఇది పూర్తిగా స్వచ్ఛందమేనని చెప్పారు. నిర్ణీత రుసుము చెల్లించి ముందుకొచ్చిన వారికే ఆస్తిపై సంపూర్ణ హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చేస్తారని, ఎవరిపైనా ఎటువంటి ఒత్తిళ్లు ఉండవని తెలిపారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలు ఆపదలో ఉన్నప్పుడు ఆ ఇంటి పట్టా శాశ్వత హక్కుదారుడిగా బ్యాంకులో రుణం పొందడానికి, అవసరమైతే అమ్ముకోవడానికి చట్టపరమైన ఆస్తిగా తమ పిల్లలకు రాసి ఇచ్చేందుకు వీలు కల్పిస్తూ ఆ ఇంటిపై సంపూర్ణ హక్కులు కల్పించాలనే సదుద్దేశంతోనే ఈ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెచ్చారని చెప్పారు. లబ్ధిదారుల రుణం వడ్డీతో కలిపి ఎంత మొత్తం ఉన్నా వారికి పూర్తి ఉపశమనం కలిగించాలన్న ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 15,000 రూపాయలు, కార్పొరేషన్ పరిధిలో 20,000తో పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ మొత్తం కంటే వాళ్ళు కట్టవలసిన రుణం తక్కువ ఉంటే అదే మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుందని వివరించారు. ఓటీఎస్ అన్నది ఎవరిని బలవంతం చేయడానికో లేక షరతులు విధించడానికో కాదని స్పష్టం చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నియోజకవర్గం పరిధిలోని సంతబొమ్మాలి పంచాయతీ కార్యదర్శి సత్యప్రసాద్ ఇచ్చిన సర్క్యులర్కు ప్రభుత్వానికి సంబంధమే లేదని చెప్పారు. ఆయన ఎందుకు అలాంటి ఆదేశాలు ఇచ్చాడో కూడా తెలియదన్నారు. తమ దృష్టికి వచ్చిన వెంటనే విచారణకు ఆదేశించామని, అతన్ని సస్పెండ్ చేశామని పేర్కొన్నారు. ఓటీఎస్పై అధికారులు ఎవరైనా బలవంతం చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. 50 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఉన్నారని, వారందరికీ పూర్తి అవగాహన వచ్చేలా ఈ పథకం గురించి వివరించాలని కార్యదర్శులకు చెప్పామన్నారు. ఓటీఎస్ను సద్వినియోగం చేసుకుని లబ్ధిదారులు లాభపడాలని కోరారు. ఎందుకు తిరస్కరించవలసి వచ్చింది? అదే ధనమంత్రికి వచ్చి ఓటీఎస్ అంటే మాత్రం 5 నిమిషాలు ఇచ్చేస్తావు ప్రభుత్వాన్ని. పేదవాడికి వచ్చి ఇవ్వడానికి వచ్చి నీకు చేతులు రాలేదు. ఇవాళ వచ్చి మళ్ళీ నగరాచలేక మళ్ళీ నేను వస్తే ఫ్రీగా ఇచ్చేస్తానని చెప్పి ఎవడు నమ్ముతాడే నీ మాట? ఎలాగైతే మహిళా సోదరిమణులకు వచ్చి అంత రుణమాఫీ చేస్తాను ఏ విధంగా మోసం చేసావో, ఏ విధంగా దగా చేసావో ఆ మహిళా తల్లులు మర్చిపోలేదు. అందుకే నీకు ఇవాళ ఈ జరిగింది. తుడిచిపెట్టిపోయింది పార్టీ. మళ్ళీ ఇంక రెండో మోసం ఇది. 50 లక్షల లబ్ధిదారులతో కుటుంబాలతో వచ్చి మళ్ళీ మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మాట ఇచ్చారని జగన్మోహన్ రెడ్డి నెరవేర్చుకుంటాడు. ఎంత కష్టమైన, ఎంత ఇబ్బంది అయినా, నష్టమైన దాని గురించి భరించి దాని మీద మాట మీద నిలబడి అవతల వాడికి మేలు జరిగే కార్యక్రమాన్ని చూస్తాడు. ఈయన చూస్తాడు. ఎందుకు ఈ 4 దఫాలు గత 5 సంవత్సరాల్లో 4 దఫాలు ఎందుకు దాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది? ఎందుకు అధికారులు వచ్చి ముందు ఫైల్ పెడితే ఎందుకు తిరస్కరించావు? దాని మీద డినై చేశాం. చెప్పి సమాధానం.
లేదే ఇవాళ వచ్చి పెద్ద మంది చెప్తున్నాడు దగా కొన్ని పత్రికలు తీసుకొచ్చి దాన్ని వచ్చి దగా అని హెడ్డింగ్ పెడతాయి. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీ పార్టీ ప్రభుత్వం ఎవరికి కూడా దగా చేయదు చంద్రబాబు నాయుడు లాగా ఆ ఆలోచన లేదు. నువ్వేదో పత్రికలో రాసినందుకు మీరేదో పత్రికలో రాసినందుకు ప్రజలు నమ్ముతారనుకుంటే పొరపాటు. ఇంకా 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 టీడీపీ నేతలపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నిప్పులు చెరిగారు. పోలవరంపై టీడీపీ నేతలు చేస్తున్న ట్రోల్స్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2018లో పోలవరం నుంచి నీటిని విడుదల చేస్తామని చెప్పిన దేవినేని ఉమా చేతులెత్తేశారని, అతనిపై ఎందుకు ట్రోల్ చేయరని ప్రశ్నించారు. పోలవరం ఎందుకు ఆలస్యమైందో మీకు తెలియదా అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. డయాఫ్రమ్ వాల్, కాంక్రీట్ వాల్ నాణ్యత లోపం వాస్తవం కాదా అని నిలదీశారు. పోలవరంపై నెటిజన్లు ఎవరు ట్రోల్ చేయడం లేదని, అంతా టీడీపీ నేతలే చూస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలకు నిజాలు చెప్పే ధైర్యం లేదని, దమ్ముంటే వాస్తవాలు ట్రోల్ చేయాలని సవాల్ విసిరారు. టీడీపీ చెంచా మీడియా అసత్య కథనాలు జనం నమ్మరని స్పష్టం చేశారు. కుల గజ్జితో పసుపు మీడియా తప్పుడు రాతలు రాస్తుందని ధ్వజమెత్తారు. రాధాకృష్ణన్ అడుగుతున్నా, ఏం పీకవు నీ ఇష్టం వచ్చినట్టు రాసుకో. ఈరోజు ఎందుకు పోలవరం మేము 21 డిసెంబర్కి పూర్తి చేయలేమనే దాని గురించి రాయి నీకు దమ్ముంటే. చంద్రబాబు నాయుడు గారు చేతగాక స్పిల్వేను కోఫర్ డ్యామ్ ఒకటేసారిగా కట్టడం వల్ల, కోఫర్ డ్యామ్లో ఒక పక్క 300 ఒక పక్క 300 గ్యాప్ వదలటం వల్ల బిఫోర్ ఇయర్ వచ్చిన 23 లక్షల ఫ్లడ్ వల్ల డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అవటం మీ ఈనాడులోనే రాశారు, మీ గజెట్లో రాశారు. డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయిందని, డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యాము కవర్ అయిందని. ఆ రెండింటికి సంబంధించి దాని రిపేర్కి కానీ కర్నూలు జిల్లా అదోనిపట్నంలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా పట్టుబడిన కర్ణాటక మద్యం 2 టౌన్ సిఐ లక్ష్మమ్మ ఆర్చ్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా కర్ణాటక అక్రమ మద్యం తరలిస్తున్న వ్యక్తులను అనుమానాస్పదంగా పట్టుకుంటామని తెలిపారు. వీరి వద్ద నుంచి సుమారు 50 బాక్సులు, 4800 ట్రిట్టా ప్యాక్లను పట్టుకున్నామని మరియు స్కార్పియో కారును కూడా సీజ్ చేసినట్లు 3 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సిఐ శ్రీరాములు తెలిపారు. కర్ణాటక మద్యం విలువ సుమారు 5 లక్షలు విలువ చేసి ఉందని కర్ణాటక మద్యం విలువ సుమారు 5 లక్షలు విలువ చేసి ఉందని ఈ సందర్భంగా తెలిపారు. నిన్నటి దినం రాత్రి సుమారు 8 గంటల టైంలో ఈ ఆలూరు రోడ్లో ఉన్న మహాయోగి లక్ష్మమ్మ ఆర్చ్ దగ్గర 2 టౌన్ సిఐ శ్రీరాములు మరియు హనుమంతరెడ్డి ఎస్ఐ వారి సిబ్బంది అంతా కూడా వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా KA04 MP 0045 అనే రెడ్ స్కార్పియో వెహికల్ అటువైపు వస్తే దాన్ని అనుమానంపై తనిఖీ చేస్తే దాంట్లో ఉన్నటువంటి నాడంగి వెంకటేష్, తర్వాత రామకృష్ణ, పురుషోత్తము, సురేష్ అనేసి డ్రైవర్లు మమ్మల్ని చూసి, అంటే పోలీసు వాళ్ళని చూసి పారిపోయినారు. ఈ నాడంగి వెంకటేష్ మాత్రము బండిలో నిలబడిపోయినారు. మళ్ళా మొత్తం వెహికల్ అంతా తనిఖీ చేస్తే అందులో దాదాపుగా 50 కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి లిక్కర్ 90 ml లిక్కర్ దాంట్లో ఉండింది. సుమారు 4800 శాచెట్స్ అక్రమంగా కర్ణాటక నుంచి ప్రొహిబిటెడ్ లిక్కర్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నందుకు గాను అతన్ని కస్టడీలోకి తీసుకొని విచారించగా ఇతను బ్లూ అనేసి ఒక వైన్ షాప్ ఉంది తిరుగుపలో, అక్కడి నుంచి ఈ రామకృష్ణ అనే వ్యక్తి దానికి ఇన్ఛార్జ్ ఆ షాప్కి. సో అతని వద్ద పర్చేజ్ చేసినాడు ఈ 50 బాక్సులు. పర్చేసి వెంకటేష్ ఇక్కడ ఈ డ్రైవర్లు ఇద్దరిని, డబుల్ డ్రైవర్స్ ఇద్దరు, వాళ్ళ ద్వారా ఈ వెహికల్ని లిక్కర్ని ట్రాన్స్పోర్ట్ చేసి, అది ఎవరు ఆర్డర్ చేశారంటే ఆరేకల్కి చెందినటువంటి మేకల నర్సయ్య మరియు గుడేకల్కి చెందినటువంటి ఉరుకుందప్ప, వీళ్ళు ఈ 50 బాక్సెస్ని ఆర్డర్ చేస్తున్నారు. సో వాళ్ళకి డెలివరీ ఇచ్చేదానికి వీళ్ళు పోతూ ఉండగా మా పోలీసు వాళ్ళు పట్టుకోవడం జరిగింది. దీంట్లో
ఇది మార్కెట్లో పర్చేజ్ వాల్యూ 3 lakhs, మార్కెట్లో 6 లక్షల వరకు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సమీపంలో ఎల్ఎల్సి కాల్వ దగ్గర నవంబర్ 23వ తేదీన హనుమాపురం గ్రామానికి చెందిన గుళ్ల గోవింద్ను దారుణంగా హత్య చేశారు. ఈ హత్య కేసుకు సంబంధించిన 5 నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో పట్న సిఐ శ్రీనివాస్ నాయక్, రూరల్ సిఐ మంజునాథ్, రూరల్ ఎస్ఐ సునీల్ కుమార్ పాల్గొన్నారు. వాళ్ళ బ్రదర్ పెద్దయ్య అనేసి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్లో ఏమైందంటే రామాంజనేయులు ఆ హనుమాపురంలో మా అన్నను ఇట్లా దారుణంగా చంపినాడు అని చెప్పేసి ఆ ఫిర్యాదు మేరకి మనం ఎన్నూరు రూరల్లో క్రైమ్ నెంబర్ 287/2021 అండర్ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయడం జరిగింది. దీంట్లో దర్యాప్తులో భాగంగా ఎన్నూరు సిఐ గారు, తర్వాత ఎన్నూరు రూరల్ ఎస్ఐ సునీల్ వాళ్ళ సిబ్బంది అంతా కూడా నిన్న దినం హనుమాపురం సమీపంలో ఈ రామాంజనేయులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రామాంజనేయులను అరెస్ట్ చేసిన తర్వాత ఎందుకు ఈ రకంగా జరిగింది మర్డర్ అంటే యాక్చువల్గా ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో గోవింద్, అతను ఈ రామాంజనేయుల భార్యతో అక్రమ సంబంధం కలిగి ఉండి ఆమెను దాదాపుగా డెవలప్మెంట్ తీసుకుంటే లేపుకొని పోయి సిరుగుప్ప ప్రాంతంలో 1.5 year నుంచి అక్కడే పెట్టుకొని ఆమెతో ఇల్లీగల్గా సంసారం చేస్తూ ఉన్నారు. నాట్ ఓన్లీ దట్, ఈ ముద్దాయి ఎవరైతే ఉన్నారో ఆ రామాంజనేయులు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిధిలోని వెంకపురం గ్రామానికి చెందిన వార్తా జర్నలిస్ట్ నాగరాజు కర్ణాటక మద్యం అమ్ముతున్నాడని అర్ధరాత్రి సమయంలో వెళ్లి సోదాలు చేసి అక్రమ కేసు బనాయించడం సరికాదని జర్నలిస్టుల సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పట్న సిఐ శ్రీనివాస్ నాయక్తో విచారణ జరిపి స్టేషన్ నుంచి ర్యాలీగా బయలుదేరి స్థానిక సోమప్ప సర్కిల్ నందు ధర్నా కార్యక్రమం చేపట్టి డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం జర్నలిస్ట్ సంఘాల నాయకులు మాట్లాడుతూ జర్నలిస్ట్ ఇంట్లో కర్ణాటక మద్యం ప్యాకెట్లు ఉన్నాయని, సోదాలు చేసి రాత్రికి రాత్రి 10:45 ఆయనను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి కోర్టుకు సబ్మిట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో గానీ, జిల్లాలో గానీ, ఎమ్మిగనూరు నియోజకవర్గంలో గానీ కర్ణాటక మద్యం, ఇతర అసాంఘిక కార్యకలాపాలు విచ్చలవిడిగా సాగుతున్నటువంటి వారిని అదుపు చేయకుండా కేవలం దురుద్దేశంతోనే నాగరాజుపై ఎలాంటి విచారణ చేయకుండా కేసు పెట్టడం సరైనది కాదని జర్నలిస్టుల ఆవేదన వ్యక్తం చేశారు. కావున వెంటనే నాగరాజుపై పెట్టిన కేసును ఉపసంహరించుకొని ఆయనపై దురుద్దేశంతో సమాచారం ఇచ్చిన వారిపై పూర్తి స్థాయిలో జిల్లా ఎస్పీ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాలో మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి జర్నలిస్టులకు సంఘీభావం తెలిపి వార్తా దినపత్రిక జర్నలిస్టు నాగరాజుకు న్యాయం జరిగే విధంగా తన వంతు కృషి చేస్తానని జర్నలిస్టు సంఘాలకు భరోసానిచ్చారు. ఈరోజు ఎమ్మిగనూరు నియోజకవర్గంలోనే విలేకరులు, అదేవిధంగా విద్యార్థి సంఘాలు ఈరోజు ఈ ధర్నా కార్యక్రమానికి విచ్చేయడము వారికి ధన్యవాదాలు తెలియదు. ఎమ్మిగనూరు వార్తా రిపోర్టరు నాగరాజుని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఎమ్మిగనూరు జర్నలిస్టు యూనియన్గా ఆయన చేసినటువంటి నేరం ఏమి, అతని ఇంట్లో మరి కర్ణాటక మద్యం ప్యాకెట్లు దొరికినాయని చెప్పేసి పోలీసు వాళ్ళు సోదాలు చేసి రాత్రికి రాత్రే, అంటే దాదాపు 10:45 సమయంలో ఆయనను అదుపులోకి తీసుకొని మళ్ళీ కేసు నమోదు చేసి కోర్టుకి సరెండర్ చేయడము అంతర్యమేమని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాము. రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ, ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కానీ కర్ణాటక మద్యమము, తర్వాత ఇతర అసాంఘిక కార్యకలాపాలు విచ్చలవిడిగా సాగుతూ ఉన్నాయి. అటువంటి వారిని అదుపు చేయకోకుండా కేవలము దురుద్దేశంతోనే మళ్ళా నాగరాజు పైన కేసు పెట్టారనేటువంటిది మా జర్నలిస్టులందరూ అభిప్రాయంగా మేము వ్యక్తం చేస్తూ ఉన్నాము. కాబట్టి నాగరాజుపై పెట్టినటువంటి కేసును ఉపసంస్కరించుకోవాలా, మరి ఆయనను మళ్ళీ దురుద్దేశంతో సమాచారం ఇచ్చి మళ్ళీ ఆయన ఇంట్లోనే మద్యం ప్యాకెట్లు పెట్టించినటువంటి వారి సమాచారాన్ని తెలుసుకొని అటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. శ్రీనివాస్ నాయుడు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు, ఎమ్మిగనూరు. ఈరోజు పోలీస్ స్టేషన్ పై పోలీసులు
కేసులు పెట్టారని చెప్పి ఎమ్మెగారు టవర్ రిపోర్టర్ నాగరాజ్పై నిన్న రాత్రి అక్రమ మద్యం దొరికిందని చెప్పి ఉట్టిన వెంటనే అతన్ని తెలిసి అదుపులో తీసుకోవడము, మళ్ళీ ఆ సమయంలో వార్తా విలేకరి నాగరాజు అనే వ్యక్తి మన పాత్రికేయ సమాజాన్ని పరిరక్షణలో భాగంగా పోలీసుల వ్యవస్థ కూడా సహకారం అందించాలా. తీసుకోవడం దుశ్చర్య. నాగరాజ్పై పెట్టిన అక్రమ మద్యం కేసును వెంటనే తొలగించి, అలాగే ఆ మద్యం పెట్టిన వ్యక్తులపై మీరు సర్వే చేసి విచారణ చేసి నిందితులను పకడ్బందీగా పట్టుకుంటే మేము పోలీస్ వ్యవస్థను హర్షిస్తున్నాము, వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం. వార్తా రిపోర్టర్ అయినటువంటి విలేకరి వెంకటాపురం నాగరాజ్ అనే అబ్బాయిని మరి చాలా ఏళ్లుగా విలేకరి వృత్తిని నమ్ముకుని తన జీవనాన్ని సాగించే వ్యక్తిని మరి రాత్రి కర్ణాటకకు సంబంధించినటువంటి టెట్రా ప్యాకెట్లు తన ఇంట్లో కలిగి ఉన్నాడని చెప్పి రాత్రి 10:30 సమయంలో నాగరాజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. వార్తా ఆఫీస్లో వార్తని టైప్ చేస్తున్నాడని చెప్పి విన్నాను నేను. మరి రిపోర్టర్ రాత్రి 10:30 వరకు మరి తన ఆఫీస్లో ఉన్న వ్యక్తి పైన ఈ విధంగా అక్రమ మద్యం కలిగి ఉన్నాడని చెప్పి అరెస్ట్ చేయడం చాలా అమానుషం. ఇది విలేకరి వృత్తి చేసుకునే వ్యక్తి మరి ఈ విధంగా కర్ణాటక సరుకులు మరి ఇంకా ఇతర రాష్ట్రాల సరుకులు తీసుకొచ్చి అమ్ముకోవడం అంతా కర్మ అయితే విలేకరులకు పట్టి ఉండదు. ఎంతో మంది ఎక్కడెక్కడో చాలా పెద్ద పెద్ద నేరాలు చేస్తూ మరి పోలీసు వారి కంటికి కనిపించకుండా చర్య వ్యక్తులు చాలా మంది ఉన్నారు. దయచేసి అటువంటి వాళ్ళపైన మీరు తొందరగా చర్య తీసుకుని అటువంటి వాళ్ళ వ్యక్తిని అరెస్ట్ చేస్తే బాగుంటుందేమో. మరి ప్రభుత్వాలకి ప్రజలకు వారధులుగా ఉండి ప్రతి సమస్యను ప్రభుత్వం తరఫు నుంచి ప్రజలకు తెలిపే వారధులు ఒక విలేకరిని మాత్రం మీరు గుర్తించలేకపోతున్నారు సార్. దయచేసి ఇక్కడ నాగరాజ్ పైన పెట్టినటువంటి కేసు ఏమైతే ఉందో ఒక ఇళ్లకు వెళ్ళే కుటుంబంలో భయప్రాంతి గుర్తు విధంగా పోలీసులు ఇంట్లో ప్రవేశించి అరెస్ట్ చేయడం సిగ్గుచేటనే ఈరోజు విద్యార్థులుగా ఈరోజు పోలీసులు హెచ్చరిస్తున్నాం. ఈరోజు పాత్రికేయులు సమాజానికి సమాచారం చూసే పాత్రికేయులను 24 గంటలు ప్రజలు జరుపుకున్నటువంటి ప్రజలకు సమాచారాన్ని అందించిన విలేకరుల పైన అక్రమ కేసులు బనాయించి ఈరోజు అరెస్టు చేసి రిమాండ్ పంపించడం సిగ్గు చేయడం. కాబట్టి తక్షణమే విలేకరు నాగరాజుపై బనాయించిన కేసులను ఎత్తివేయాలి. అరెస్ట్ చేసిన నాగరాజును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మా పేరు మహేంద్ర బాబు. విలేకరిగా పనిచేస్తున్నటువంటి నాగరాజుపై తప్పుడు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసుని ఏపీడబ్ల్యూజే తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రంలో విలేకరులపై కేసులు పెట్టడం మామూలుగా అయిపోయింది. ఈరోజు ఒక జర్నలిస్టుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని అక్రమ మద్యం పేరుతో ఎవరో పడిన వారు చేసిన ఈ కార్యక్రమాన్ని విలేకరులపై కేసు పెట్టడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఇది పోలీసు వారు కూడా ఒక్కసారి మళ్ళీ ఆలోచన చేసుకోవాలి. ఈరోజు సమాజంలో జర్నలిస్టు కంటూ ఒక స్థాయి ఆ స్థాయిని మరింత ఈరోజు మేము ఉద్యోగం చేస్తున్న సందర్భంలో ఇలాంటి ఒత్తిళ్లు ఉంటాయి, లేదా మా పైన కక్షలు ఉంటాయి. ఎవరో కష్టగట్టి చేసిన ఈ కార్యక్రమానికి పోలీసులు కేసు పెట్టడం అనేది ఇది భావ్యం కాదు. తక్షణమే ఈ కేసుని ఎత్తివేయాలని కర్నూలు జిల్లా ఎస్పీ గారికి జర్నలిస్ట్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఏపీడబ్ల్యూజే తాలూకా అధ్యక్షుడు బాధ్యత గల పత్రికా రంగంలో ఉంటూ పోలీసులు ప్రజలకు ఏ విధంగా అయితే సర్వీస్ చేస్తారో అట్ ద సేమ్ టైం మేము అదే మానవ దృక్పథంతో ఎలాంటి లాభ నష్టం లేకుండా ప్రజలకు సేవ చేసేటువంటి మా పత్రికలు అయిపోయినా అదే నాగరాజు వార్తా పత్రికల నాగరాజు పైన మరి కేవలం అక్రమ మద్యం కర్ణాటక ఒక సదుద్దేశంతో అతని పైన రాత్రి కేసు అక్రమ మద్యం ఉద్దేశంతో రాత్రి 10 గంటలకు మరి తీసుకొని రావడము, కేసు నమోదు చేయడము, వెంటనే అరెస్ట్ చేశారు. ఇవన్నీ చూస్తుంటే ఒక పక్క అభిప్రాయంగా జరుగుతూ ఉంది. కాబట్టి మీరు ఎన్నో కేసులు సెల్ ఫోన్ కేసు తీసుకుంటే వారం రోజులు 2 వారాలు విచారణ చేసి ఒక బాధ్యత అధికారులు కేవలం విచారణ లేకుండా వ్యక్తిగత కక్షలతో ఈరోజు నాగరాజు అనే విలేకరుల పైన ఈ రకమైన కేసులు కట్టడం చాలా బాధాకరము. ఇది మేము జ్ఞాపకం చేస్తామని అందిస్తున్నాము. అలాగే ఎస్పీ గారిని కూడా కలుస్తున్నాము. పాత్రికేయులకు మరి అన్యాయం జరుగుతున్న దానిపై ఎస్పీ గారు కలిసి న్యాయం కోసం పోరాటం చేస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. నా పేరు నర్సప్ప, జాబ్ డివిజన్.
నందమూరి బాలకృష్ణ, ప్రజ్ఞా జైస్వాల్, జగపతి బాబు, శ్రీకాంత్ వంటి నటులతో దర్శకుడు బోయపాటి శ్రీను రూపొందించిన అఖండ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సింహ లెజెండ్ సినిమాలాగే అఖండ అద్భుతంగా ఉందని, హ్యాట్రిక్ విజయాన్ని సాధించారని అభిమానులు ఖుషి అవుతున్నారు. థియేటర్ల వద్ద వారు చేస్తున్న హంగామా అంతా ఇంత కాదు. ప్రసాద్ ఐమాక్స్లో సినిమా విశ్రాంతి సమయంలో అభిమానులు జై బాలయ్య అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు కర్నూలులోని ఓ థియేటర్ వద్ద కాగితాలు ఎగరేస్తూ 2 ఆటోల్లో తిరుగుతూ కొందరు ఫ్యాన్స్ నానా హంగామా చేశారు. ఐపీఎల్ 2022 మెగావేలం నేపథ్యంలో రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను ఫ్రాంచైజీలో మంగళవారం సమర్పించాయి. చెన్నై, ముంబై, పంజాబ్, రాజస్థాన్, హైదరాబాద్, కోల్కతా, ఢిల్లీ, బెంగళూరు 8 ఫ్రాంచైజీలు మొత్తంగా 27 మందిని అట్టిపెట్టుకున్నాయి. ఇక ఐపీఎల్ 2021 విజేత చెన్నై సూపర్ కింగ్స్ రవీంద్ర జడేజా 16 కోట్లు, ఎంఎస్ ధోని 12 కోట్లు, మెయిన్ అలీ 8 కోట్లు, రుతురాజ్ గైక్వాడ్ 6 కోట్లను రిటైన్ చేసుకుంది. ఇక సిఎస్కే జడేజాను ఫస్ట్ రిటైన్ కింద 16 కోట్లు పెట్టడం వెనుక ధోని మాస్టర్ ప్లాన్ ఉందంటూ రాబిన్ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టార్ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఊతప్ప మాట్లాడాడు. జడేజా ఫస్ట్ రిటైన్ వెనుక ధోని హస్తం ఉంది. జడేజా విలువ ఏంటో ధోనికి బాగా తెలుసు. ఒకవేళ ధోని ఈ సీజన్ తర్వాత పక్కకు తప్పుకుంటే జడేజా సిఎస్కేను నడిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇదంతా ధోని మాస్టర్ ప్లాన్లో భాగమే. జడేజాపై ధోనికున్న నమ్మకమే ఈరోజు అతన్ని రిటైన్ చేసుకునేలా చేసింది అంటూ తెలిపారు. ఒకరోజు నష్టాల ముగింపు తర్వాత స్టాక్ సూచీలకు లాభాలొచ్చాయి. దేశీయ ఆర్థిక గణాంకాలు, సానుకూల అంతర్జాతీయ సంకేతాలు ఇన్వెస్టర్లను మెప్పించాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి అనూహ్య రికవరీ కూడా కలిసొచ్చింది. ఇన్వెస్టర్లు ఒమిక్రాన్ వేరియంట్ భయాలను విస్మరిస్తూ కొనుగోళ్లకు కట్టుబడడంతో బుధవారం సెన్సెక్స్ 620 పాయింట్లు పెరిగి 57,685 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 184 పాయింట్లు లాభపడి 17,167 వద్ద నిలిచింది. కనిష్ట స్థాయిల వద్ద బ్యాంకింగ్, ఆర్థిక షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. నవంబర్ నెల వాహన విక్రయాల గణాంకాలు ఆశాజనకంగా ఉండటంతో ఆటో షేర్లు దూసుకెళ్తున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సెంట్రల్ అమెరికా దేశమైన హోండురాస్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరించిన అధికార నేషనల్ పార్టీ. నూతన అధ్యక్షురాలిగా ప్రతిపక్ష అభ్యర్థి షియోమరా క్యాస్ట్రో ప్రమాణ స్వీకారం చేసేందుకు రంగం సిద్ధం. ఎంత అమానుషం, గాయపడిన మూగజీవిపై పైశాచికం. ఉత్తరాంధ్రకు జాదవ్ తుఫాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, సీఎంఓ అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
కాసేపట్లో వరద ప్రభావిత జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన. నేరుగా వరద బాధితులు, రైతులతో మాట్లాడనున్న సీఎం వైఎస్ జగన్. ఇళ్లను వారి సొంతం చేయడానికి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందన్న మున్సిపల్ శాఖ మంత్రి బోస సత్యనారాయణ. ప్రపంచ మార్కెట్ల సానుకూలతలు, కలిసొచ్చిన రూపాయి రికవరీ ర్యాలీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.